టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళనతో హైదరాబాద్లోని గాంధీ భవన్ హోరెత్తింది. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు గాంధీ భవన్ను ముట్టడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా తమను పట్టించుకోవడం లేదంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గాంధీ భవన్ను కాంట్రాక్ట్ అధ్యాపకులు ముట్టడించడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాంట్రాక్ట్ అధ్యాపకులు సెక్రటేరియట్ను ముట్టడించడంపై మీ దగ్గరున్న వివరాలేంటి? గాంధీ భవన్ దగ్గర సిచ్యుయేషన్ ఏంటప్పుడు? ఈ రోజు అటు సెక్రటరియట్ ను ఇటు గాంధీ భవన్ అయితే కాంట్రాక్ట్ అధ్యాపకులు ముద్రించారు. రాష్ట్రంలో 12 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో దాదాపు 1400 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ అయితే పనిచేస్తా ఉన్నారు. వారిని రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వారు ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీకి అయితే వారు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. అయితే అధికారానికి వచ్చి 16 నెలలు గడుస్తున్నా కనీసం కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి రెగ్యులరైజేషన్ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అటు మంత్రులను ఇతర ప్రజాప్రతినిధులు వారు కలిసే ప్రయత్నం చేశారు. రెగ్యులరైజ్ విషయంపై వారిని విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవడం లేదనేది వారు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో పోరుబాటకైతే సిద్ధమయ్యారు. ఈ రోజు సచివాలయాన్ని అదేవిధంగా గాంధీ భవన్ అయితే ముట్టడించారు. పెద్ద ఎత్తున కాంట్రాక్టు లెక్చరర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు తరలి వచ్చి ఆందోళన అయితే చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి వారైతే ప్రశ్నిస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. అటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలు ఏవి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నటువంటి విమర్శలనే అందులో భాగంగానే రోజు ప్రదీప్, మీరు అన్నది కరెక్టే. అంటే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీనే కదా, ప్రభుత్వం వచ్చి కూడా 16 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఎట్లాంటి స్పందన లేదు. మాకు న్యాయం చేయకపోతే మాత్రం పోరాటం ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా. మొత్తానికి వారు ఏదైతే రెగ్యులరైజేషన్ విషయంలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే పర్మనెంట్ పోస్ట్ ను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు రెగ్యులరైజేషన్ హామీ అమలు చేయడం సాధ్యం కాదని అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వారికి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా పోరుబాటకు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈ రోజు నగరంలో అటు సచివాలయంలోను ఇటు గాంధీ భవన్ లోను నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికల తర్వాత సాధ్యం కాదంటున్నారు. అది సాధ్యం కాని హామీని ఎన్నికల్లో ఎందుకు మాకు ఇచ్చి మమ్మల్ని మభ్య పెట్టారనేది ప్రధానంగా వారు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ ఆందోళన మరింత ఉధృతమయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపు 12 యూనివర్సిటీలో 1400 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ అయితే ఉన్నారు. ఈ రెగ్యులరైజ్ చేసే వరకు అయితే ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం గనక మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోతే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్తామని కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి అంటే వాళ్ళు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం జరుగుతోంది? అలాగే వాళ్ళని ఈడ్చుకెళ్లడం చూస్తున్నాం. ఈ సిచ్యుయేషన్ ఎందుకు అక్కడ క్రియేట్ అయింది? దీనికి సంబంధించి ఎవరైనా స్పందించడం జరిగింది ఇప్పటివరకు? పోలీసులు అయితే అటు సచివాలయం దగ్గర అటు గాంధీ భవన్ దగ్గర భారీగా మోహరించారు. ఎందుకంటే వీరు ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో పోలీసు బలగాలు అయితే మోహరించినటువంటి పరిస్థితి. అక్కడ ఆందోళన చేస్తున్న క్రమంలో వారు అక్కడి నుంచి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున వాళ్ళు తాము రెగ్యులైజ్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో వారు అక్కడి నుంచి ఈడ్ చేసి పోలీసు అయితే డీసీఎంలో ఎక్కించి పంపించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాను. ఏదేమైనా ఈ పోరాటం మరింత ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఒక కాంట్రాక్ట్ లెక్చర్సే కాదు, అనేక వర్గాలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల వారంతా నిరసన గలాన్ని మరింత పెంచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.